అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ మొదటి అధ్యాయము, మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం మళ్ళా చదువుతున్నాం. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. దేవుడు చదివిన వాక్యాన్ని, చదవబోతున్న వాక్యాలను మన కొరకు ఆశీర్వదించును గాక. పౌలు ఏం చెప్తున్నాడంటే, ఉపదేశ సారం. ఉపదేశ సారం అంటే ఏంటి చెప్పండి? ఏ వర్తమానం విన్నా, ఇప్పటికే మనము వేల ప్రసంగాలు విన్నాం. ఏ ప్రసంగం విన్నా, ఏ ఉపదేశం విన్నా ఒకటంట, దాని థీమ్, అంశం ఒకటే అంట. ఉపదేశ సారమేదనగా ప్రేమే అని చెప్తున్నాడు. ఎన్ని ప్రసంగాలు విన్నా ప్రసంగం యొక్క కన్క్లూజన్ ఏంటి, ముగింపు ఏంటి, సారం ఏంటి, అంశం ఏంటి, థీమ్ ఏంటి? ఏ ప్రసంగం విన్నా, ఏ ఉపదేశమైనా సరే ఉపదేశ సారమేదనగా ఏమన్నాడు? ప్రేమయే, ప్రేమయే అన్నాడు. దేవుని ప్రేమించుట, తోటి మనిషిని ప్రేమించుట. దేవుని బిడ్డలారా, గమనించినారా? ఉపదేశ సారమేదనగా ప్రేమయే. కానీ ఈ ప్రేమ ఎక్కడి నుంచి రావాలి? ఈ ప్రేమ ఎక్కడి నుంచి రావాలో చూడండి. నంబర్ 1 పవిత్ర హృదయం నుండి, నంబర్ 2 మంచి మనస్సాక్షి నుండి, నంబర్ 3 నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. ప్రేమ అనేది 3 నుంచి బయటికి రావాలి. చెప్పండి, ఏ 3 నుంచి బయటికి రావాలి? నంబర్ 1 పవిత్ర హృదయం నుండి, నంబర్ 2 మంచి మనస్సాక్షి నుండి, నంబర్ 3 నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే నిజమైన ప్రేమ. లేకపోతే నీ ప్రేమ అసలైన సిసలైన ప్రేమ కాదు. ప్రేమలో కపటమైన ప్రేమ కూడా ఉంది, తెలుసా మీకు? ప్రేమలో కపటం కూడా ఉంటుంది. మాస్టర్ ప్లాన్ చేసిందంతా ఇస్కరియోతు యూదానే. యేసు ప్రభు తెలియదు అనుకున్నాడు. యేసు ప్రభు తెలీదా? యేసు ప్రభు మనుషులందరినీ ఎరిగినవాడు, మనుషుని ఆంతర్యాన్ని ఎరిగినవాడు. వెళ్ళాడు, బేరం ఆడుకున్నాడు. 20 నాణాలు అంటే నో అన్నాడు, 25 అంటే నో అన్నాడు, 27 అంటే నో అన్నాడు. 30 ఇస్తేనే నేను అప్పగిస్తానని చెప్పాడు. బంట్రోతులను తీసుకొచ్చాడు, ప్రధాన యాజకులను తీసుకొచ్చాడు, సైనికులను తీసుకొచ్చాడు, దివిటీలతో వచ్చాడు, మరి దీపాలతో వచ్చినాడు. జూమ్ సరిగా పనిచేయట్లేదు. దివిటీలతో వచ్చాడు, దీపాలతో వచ్చాడు, కానీ ఏం చూపించాడు చెప్పండి? కపటమైన ప్రేమ. ఏం తెలియదు అన్నట్టు యేసు ప్రభువుని వచ్చి వాటేసుకొని బోధకుడా అని చెప్పి ముద్దు పెట్టుకున్నాడు. చూసారా దేవుని బిడ్డలారా? కపటమైన ప్రేమ, కపటమైన ప్రేమ. దాకా పాడుకున్నాం కదా, నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. ఓర్పా అమ్మా, ఇప్పుడు నేను ముసల్దాన్ని అయిపోయానమ్మా, నేను మళ్ళా పెళ్లి చేసుకున్నా, నాకు ఒకళ్ళ కొడుకులు పుట్టినా వాళ్ళు ఎప్పుడు పెద్ద కావాలి, వాళ్ళు ఎప్పుడు మళ్ళా పెళ్ళికి సిద్ధమవుతారు, నా కొడుకులను మళ్ళా మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారమ్మా, మీరు వెళ్ళిపోండి అమ్మా, మీరు వెళ్ళిపోండి, మీ దేశాలకు మీరు వెళ్ళిపోండి అమ్మా అని రూతుతో ఓర్పాతో చెప్పితే
నయోమి చెప్తే చెప్పండి ఓర్పా ఏం చేస్తుంది చెప్పండి. బాబా ఎంత ప్రేమ, అత్తమ్మ అంటే ఎంత ప్రేమ, ఎంత ప్రేమ అన్నట్టు ముద్దు పెట్టుకుంది, బాయ్ చెప్పేసింది. రూతు బైబిల్లో రాయబడింది, హత్తుకొనింది. ఎవరిని? నయోమిని హత్తుకొనింది. పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు. నిజమైన స్నేహితుడు విడవకుండా ప్రేమిస్తాడు, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. దేవుని బిడ్డలారా గమనించండి. రోమిలకు రాస్తూ 12వ అధ్యాయంలో పౌలు ఏం చెప్పాడో చూడండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఏమని రాయబడిందో? రోమా 12వ అధ్యాయం 9వ వచనం, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను అంటే ఏముంది? పక్కన ఏముంది చెప్పండి? కపటమైన ప్రేమ ఉంది. అందుకే చెప్తున్నాడు పౌలు, ప్రేమ దేని నుంచి రావాలి తెలుసా? పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే నిజమైన ప్రేమ. ప్రేమ ఈ మూడింటి నుంచి బయటికి రావాలి. ఫస్ట్ దేని నుంచి రావాలి చెప్పండి? ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ దేని నుంచి రావాలి చెప్పండి? వెరీ గుడ్, పవిత్ర హృదయం నుండి ప్రేమ రావాలి. నీ హృదయం పవిత్రంగా ఉందా దేవుని బిడ్డలారా? వద్దంటే మురికి పడతా ఉంటుంది మన మీద. బయటికి వెళ్తున్నాం అనుకోండి, మురికి దుమ్ము ధూళి పడతానే ఉంటుంది. ఎప్పటికప్పుడు నీ హృదయాన్ని నీవు శుద్ధి చేసుకోవాలి. తలలో పేర్లు శుభ్రం చేసుకుంటామే చెప్పండి, చుండు రాకుండా శుభ్రం చేసుకుంటావే. గోళ్ళు కొంతమంది గోళ్ళు ఎంత శుభ్రంగా పెట్టుకుంటారు. పొద్దున్న లేస్తే ముక్కులన్నీ శుభ్రం చేసుకుంటాం కదా, కళ్ళలో పిసర్లన్నీ తీసేసుకుంటాం. ఇయర్ బడ్స్ వచ్చినాయి సపరేట్గా చెప్పండి, చెవులంతా శుభ్రం చేసుకోవాలి, లేకపోతే నీళ్ళు లోపలికి వెళ్తాయి. రోజు స్నానం చేస్తామే, హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి కదా. పవిత్ర హృదయం నుండి బయటకు వచ్చేదే చెప్పండి ఏంటి? పవిత్ర హృదయం నుండి బయటకు వచ్చేదే ప్రేమ, నిజమైన ప్రేమ, కపటం లేని ప్రేమ. ఉందా? పవిత్రమైన హృదయం ఉందా? కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు ఏం చెప్పారు? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఎప్పుడైతే నీ హృదయం శుద్ధిగా ఉందో, నీ హృదయం ఎప్పుడైతే శుద్ధిగా ఉందో అప్పుడు నీ జీవితంలో ప్రతి విషయంలో దేవుని చూస్తావు. నిన్న రాత్రి కాటేజ్ మీటింగ్ పోతే ఒక సహోదరి వచ్చి ప్రార్థన చేయించుకుంది. ఏం చెప్పిందంటే, మా ఇంట్లో దొంగతనం జరిగిందండి, బంగారు దొంగిలించినారు. నేను చెప్పాను, అమ్మా అది దేవుడే చేశాడమ్మా అట్లాగా. ఇప్పుడు నువ్వు ఆ దొంగ కొరకు ప్రార్థన చేయొచ్చు. చెప్పండి, ఎంత మన గొప్ప అవకాశం చెప్పండి. అమ్మా నీ ఇంట్లో బంగారం దొంగతనం అయింది కాబట్టి ఆ దొంగ కొరకు నువ్వు ఇప్పుడు ప్రార్థన చేయి. ఎంత గొప్ప భాగ్యం. పోతే పోయిందా బంగారం, నీవు ఆ దొంగ మారు మనసు కొరకు నువ్వు ప్రార్థన చేయి. నీ జీవితంలో జరిగే ప్రతి విషయంలో కూడా అడుగడుగున నువ్వు దేవుని చూస్తావు. ఎప్పుడు? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఫెయిల్ అయినావనుకో దేవునికి స్తోత్రం చెప్తావు కదా. ఒక జాబ్ పోయిందనుకో దేవుడే జరిగించాడంట, ఎందుకంటే దా బెటర్ జాబ్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఒక అనారోగ్యం వచ్చిందనుకో దేవుడు నాకు అనుమతించాడని చెప్తావు నువ్వు. చూసారా? హృదయ శుద్ధి గల వారు క్షణక్షణం అడుగడుగున దేవుని చూస్తారు. యేసు ప్రభు చెప్పాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఒకరి సంగతి ఎందుకు, నా సంగతే. ఫస్ట్లో నాకు ఒక ప్రపోజల్ వచ్చింది. డాక్టర్, MBBS డాక్టర్ వచ్చినారు, అంతా మాట్లాడుకున్నారు.
కదా, ఎగిరిపోయింది, సంబంధం ఎగిరిపోయింది కదా. ఆ తర్వాత దేవుడు నాకు యానిని ఇచ్చినాడు. అప్పుడు సంబంధం ఎగిరిపోయినప్పుడు నేను ఎంత బాధపడ్డాను. నీ జీవితంలో దేవుడు చేసేది ప్రతిదీ కూడా, ఒకవేళ ఎంబీబీఎస్ డాక్టర్ని చేసుకుని ఉంటే నేను ఇంత సేవ చేస్తుండేవాడినా? ఈ రోజులో దేవుడు నాకు 365 రోజులు కూడా దేవుడు నాకు ఇచ్చిన సేవ, నాకు 365 రోజులు కూడా సరిపోదు, అంత సేవ ఇచ్చినాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆల్వేస్ గాడ్ విల్ గివ్ ద బెస్ట్. అందుకే యేసు ప్రభు నమ్ముకున్న వారు, ముఖ్యంగా హృదయ శుద్ధి కలిగిన వారు ప్రతి విషయంలో దేవుని చూస్తారు. అందుకే యోసేపు ఏమన్నాడు చెప్పండి? ప్రధానమంత్రి అయిన తర్వాత తన అన్నలు తన దగ్గరకు వస్తే ఏమన్నాడు తెలుసా? దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదన్నాడు. ఎంత మంచి మాట చెప్పాడు. యాక్చువల్లీ అన్నల పైన పగ తీర్చుకోవాలి. ఇప్పుడు నాకు దొరికారు, మిమ్మల్ని నేను గుర్తుపట్టాను, మీరే కదా నా బట్టలు ఊడదీశారు, నన్ను అసూయపడ్డారు, బట్టలు ఊడదీసి గుంతలో పడేశారు. ఆ బట్టను తీసుకెళ్ళి వాళ్ళ డాడీకి చూపించారు, రక్తంలో నుంచి నీ కొడుకును, చిన్న కొడుకును దుష్ట మృగాలు చంపేసినాయని. అమ్మేటప్పుడు కూడా బట్టలు లేకుండా అమ్మేశారు యోసేపును. ఇట్లా చేశారు కదా నన్ను, ఇప్పుడు నా చేతిలో దొరికారు. దేశానికి ప్రధానమంత్రి, ఎంత పగ తీర్చుకోవచ్చు యోసేపు. కానీ యోసేపు హృదయ శుద్ధి గలవాడు కాబట్టి ప్రతి విషయంలో దేవుని చూచాడు. ఏమని చెప్పాడు తెలుసా? దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. చూసారా, మన జీవితంలో జరిగేది అంతా కూడా దేవుని ప్రణాళికలో జరుగుతుంది. కీడును కూడా మేలుగా మారుస్తాడు దేవుడు. శుద్ధ హృదయం, పవిత్ర హృదయం నుండి బయటకు వచ్చేదే ప్రేమ. చాలా మంది భర్తలు భార్యలపైన కపటమైన ప్రేమను చూపిస్తారు. తెలుసా మీకు? ఎవరో ఉంటారు డిపార్ట్మెంట్లో కదా, పొలంలో ఎవరో ఉంటారు, ఫ్యాక్టరీలో ఎవరో ఉంటారు కదా, కపటమైన ప్రేమను చూపిస్తారు. భార్యలు ఏమైనా తక్కువ? భర్తల పైన కూడా కొంతమంది కపటమైన ప్రేమ చూపిస్తారు. ఎందుకు? భర్త పోగానే పరాయి పురుషులతో చనువుగా ఉంటారు. ఓ దేవుని బిడ్డలారా, నిజమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ, పవిత్రమైన హృదయం నుండి బయటకు వచ్చేదే నిష్కపటమైన ప్రేమ. ఉందా? పవిత్ర హృదయం ఉందా? 51వ కీర్తన 10వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 10వ వచనం చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 10వ వచనం చదవండి. ఏమని రాయబడిందో? దేవా నా యందు శుద్ధ హృదయము కలగ చేయము, దేవా నా యందు శుద్ధ హృదయము కలగ చేయము. ఎన్నడైనా ఈ ప్రార్థన చేసావా? ఎవరైనా మహా గొప్ప విశ్వాసి, a man after God's own heart, దేవుని హృదయానుసారుడు, దేవుని చిత్తానుసారుడు, అజాగ్రత్తగా ఉండడం ద్వారా ఒకసారి పడిపోయినాడు. పరాయి పురుషుని యొక్క భార్యను తన భార్యగా చేసుకున్నాడు. అమ్మో, చాలా పెద్ద పాపం. దావీదుకు ధర్మశాస్త్రం అంతా కంఠాపాఠం కదా. 10వ ఆజ్ఞ చెప్పండి. నీ పొరుగువాని దాసినైనను, నీ పొరుగువాని భార్యనైనను, నీ పొరుగువాని దేనినైనను నువ్వు ఆశింపకూడదు. ఈ రోజుల్లో మగోళ్ళు ఆడవాళ్ళని కింద నుంచి పై వరకు చూస్తారు. చెడ్డ చూపులు. భార్యను పెట్టుకొని కూడా ఆడవాళ్ళని కింద నుంచి పై వరకు చూస్తారు. తల్లి లాంటిదే, అక్క లాంటిదే, చెల్లి లాంటిదే, కూతురు లాంటిదే అనుకోరు. దేవుని సన్నిధికి వెళ్ళి గోజాడి పాదాల దగ్గర పడి కన్నీరు కార్చు. ప్రభువా, నా చూపులు ఎందుకో చాలా చెడ్డగా ఉన్నాయి ప్రభువా. ఎట్లా ఆయనకు ఎలా చేయగలిగాడు? దావీదు ఒక పరాయి పురుషుని యొక్క భార్యను కదండి తెచ్చుకున్నాడు. పాపం చేశాడు. గర్భవతి కూడా అయింది ఆమె. ఓ దేవుని బిడ్డలారా,
ఆ తర్వాత ప్లాన్ చేసి యోవాబుకు లెటర్ రాసి యుద్ధం జరిగే స్థలంలో యోవాబును పెట్టు, ఎట్లయినా చచ్చిపోయేటట్టు చేయి, శత్రువుల చేతులు. ఎంత ప్లాన్, మాస్టర్ ప్లాన్ చేశాడు చూడండి. ఊరియా చనిపోవాలి. శత్రువులు ఎక్కడైతే బాణాలు వేస్తారో బాగా విరివిగా అక్కడ పెట్టు, ఎట్లయినా ఊరియా కొట్టబడి చంపబడాలి. అంతకుముందు తాగిపించినాడు దావీదు. ఇంటికి పిలిచి బాగా అన్నం పెట్టి బాగా ఫుల్గా తాగిపించినాడు. ఎవరిని? ఇంటికి పోయి పండుకోపో అన్నాడు. లేదు, నా జనులు ఇక్కడ ఉన్నారు, యుద్ధంలో ఉన్నారు, నేను ఎట్లా పోగలను? నా ప్రజలంతా, నా సైనికులంతా యుద్ధంలో ఉంటే నేను ఇంటికి పోయి పడుకోమంటావా అని రాజు దగ్గరే అక్కడే బయట పడుకుంటాడు. ఆయనతోనే లెటర్ రాసి పంపిస్తాడు. ఊరియా చేతనే లెటర్ ఇచ్చి ఊరియా చేతనే యోవాబుకు లెటర్ పంపిస్తాడు, ఎట్లయినా చంపేమని చెప్పి. దావీదు ఒక వ్యభిచారిగా మిగిలిపోయాడు. దావీదు ఒక నరహంతుడిగా మిగిలిపోయినప్పుడు 51వ కీర్తన గోజాడుతూ రాస్తాడు. దైవ సన్నిధిలో ఎంతో గిజగిజ తన్నుకుంటాడు. దూడులో పడి పొరలాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, పాపం ఒప్పుకునేటప్పుడు పైన ఒప్పుకోవద్దు. రొమ్ము కొట్టుకో. పాపం ఒప్పుకునేటప్పుడు పశ్చాత్తాపం, రిపెంటెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏం చెప్పాను మీకు? రియల్ ప్రేయర్ బ్రింగ్స్ అస్ రిపెంటెన్స్. నీ యొక్క పై ప్రార్థనలో రిపెంటెన్స్ ఉండదు. రియల్ ప్రేయర్ బ్రింగ్స్ రిపెంటెన్స్. దేవుని బిడ్డలారా, పై ప్రార్థనలు చేసి ఒప్పుకోవద్దు పాపం. గట్టిగా ఒప్పుకో పాపం, పశ్చాత్తాపంతో ఒప్పుకో పాపం. ఇట్లా ఒప్పుకోవాలి. ఇప్పుడు దావీదును మనం చెడ్డవాడని చెప్పలేము కదా. దావీదు దేవుని హృదయానుసారం. దావీదు తన పాపం ఒప్పుకున్నాడు, కడగబడ్డాడు, పరిశుద్ధుడైనాడు. మీకు చెప్పాను ఒకసారి, బైబిల్ అంతట్లో దావీదు పేరు మోగుతుంది. ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయంలో కూడా దేవుడు దావీదు పేరు చెప్పుకున్నాడు. నేను దావీదు యొక్క వేరు చిగురును అని చెప్పుకున్నాడు. ఇంత పాపం చేసిన దావీదు పేరు ఇంతటితో సమాప్తమైపోవాలి. కానీ ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపన్నాడు, కన్నీరు గార్చినాడు, ప్రార్థన చేశాడు. దేవా, నా యందు శుద్ధ హృదయం కలగచేయండి. ఆఖరి అధ్యాయం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో కూడా దావీదు గురించి దేవుడు యేసుప్రభు చెప్పుకున్నాడు. సిగ్గుపడలేదు, దేవుడు సిగ్గుపడలేదు. దావీదు యొక్క వేరు చిగురును ఒప్పుకున్నావా? పాపాలను ఒప్పుకుంటున్నావా? దైవ సన్నిధిలో కన్నీరు గారుస్తున్నావా? ఎప్పుడైనా ఈ ప్రార్థన చేసావా? ప్రభువా, నా యందు శుద్ధ హృదయం కావాలయ్యా. పాపాన్ని పాపంగానే చూడండి. ముఖ్యంగా విశ్వాసుల సంగతి నేను చెప్తున్నాను. డివైన్ లెట్లు ఎక్కువ విశ్వాసుల గురించి చెప్తాను. చిలికల్ని ఎప్పుడు చూసినా సువార్తే కదా. దేవుని బిడ్డలారా, నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు చాలా పరిశుద్ధంగా జీవించాలి. ఎంతో పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయి. దేవుని సన్నిధిలో అంగలార్చు. ప్రభువా, అయ్యా, నా యందు శుద్ధ హృదయం కలగచేయండి. దేవుని అడుగుడే మీకు ఇయ్యబడును, వెదకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును. నీ ప్రార్థన ఎట్లుందో చెప్పమంటావా? నన్ను కాపాడు, నా భార్యను కాపాడు, నా భర్తను కాపాడు, పిల్లలను కాపాడు, మనం కాపాడు, అల్లుని మన కోడలను కాపాడు. నీ బ్రతుకంతా కూడా ఇలాంటి ప్రార్థనలోనే ఉండిపోయింది. చదువు, ఉద్యోగమి, వివాహమి, ఆరోగ్యమి. ఎప్పుడైనా దైవ సంగతులు అడిగావా? ఆత్మీయ జీవితాన్ని అడిగావా? క్రీస్తు జీవితాన్ని అడిగావా? పరిశుద్ధ జీవితాన్ని అడిగావా? ఎలా ప్రార్థన చేశాడో చూడండి. 17వ వచనం, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. దేవునికి ఇష్టమైన బలి. ఒకసారి ఒక అమ్మాయి వచ్చింది, కౌన్సిలింగ్ చేస్తూ ఉంటే, అమ్మా, దేవుని సన్నిధిలో కొన్నిసార్లు దేవుడు మళ్ళీ విరగొడతాడమ్మా, విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైందన్న అంటే ఆమె ఏమైందంటే, ఇంకేం విరుగుతానన్నా, కైమా అయిపోయినానని చెప్పింది. కైమాను ఇంకా ఇరగొట్టేదేముంది? మాంసం ముక్కలైతే ముక్కలు చేయొచ్చు. ఇంకా కైమాను ముక్కలు చేసేది ఏం లేదు. అన్న ఆల్రెడీ కైమా అయిపోయినానన్నా అని. వెరీ గుడ్. అమ్మాయి మంచిగా దేవుని నమ్ముకొని చనిపోయి దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, గమనించినారా? విరిగి నలిగిన హృదయంతో
దేవునికి తన మరి శుద్ధ హృదయంతో మనము ప్రార్థన చేయాలి. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించాడు. దేవా, విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయవు. ఎలా ఏమని ప్రార్థించినాడు? నా యందు శుద్ధ హృదయము కలగచేయు. కాబట్టి ప్రేమ, నిష్కపటమైన ప్రేమ దేవుని నుండి వస్తుంది. చెప్పండి చెప్పండి, నిష్కపటమైన ప్రేమ దేని నుంచి వస్తుంది? పవిత్రమైన హృదయం. దేవుని అడుగు, నీకు ప్యూర్ హార్ట్ ఇస్తాడు. పర్సనల్ ప్యూరిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నీ ప్రార్థన జీవితంలో నేను ప్రతిరోజు ఈ ప్రార్థన చేస్తాను. 51:10 51:10 కీర్తనలు. ఈ యొక్క కీర్తనలో 19 వచనాలు ఉంటే సెంట్రల్ వర్స్ ఆఫ్ దిస్ సాంగ్. ఈ యొక్క కీర్తనలో మధ్యస్థ వచనం ఏంటి చెప్పండి? 10వ వచనము మధ్యస్థ వచనం. 51వ కీర్తనలో మధ్యస్థ వచనం చెప్పండి. సెంట్రల్ వర్స్ ఆఫ్ దిస్ సామ్ ఏంటి? దేవా, నా యందు శుద్ధ హృదయం కలగచేయు. శుద్ధ హృదయం ఉంటేనే నీలో నిజమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ నీ హృదయం నుండి వస్తుంది. నంబర్ 2, ప్రేమ రెండవదిగా దేని నుంచి రావాలి చెప్పండి? చదివి చెప్పండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. రెండవదిగా ప్రేమ దేంట్లో నుంచి రావాలి? వెరీ గుడ్. మంచి మనస్సాక్షి. రెండవదిగా ప్రేమ ఎక్కడి నుంచి రావాలి తెలుసా? మంచి మనస్సాక్షి. మనిషిలో హృదయం ఉంది, మనస్సాక్షి కూడా ఉంటుంది. జంతువులకు ఉండదు. జంతువులకి ఏముంటుంది తెలుసా? ప్రాణము, రెండవది ఏంటి? శరీరం. రెండే ఉంటాయి వాటికి. దేవుడు మనకు 3 పెట్టాడు: ఆత్మ, జీవము, శరీరము కదా. మంచి మనస్సాక్షి. నీలో ఈ మంచి మనస్సాక్షి ఉంటే నీ హృదయంలో నుండి నిష్కపటమైన ప్రేమ వస్తుంది. ఉందా? నీ మనస్సాక్షి ఉందా? మంచి మనస్సాక్షి ఉందా? కొంతమంది మనస్సాక్షి చచ్చిపోయిందండి. కొంతమంది మనస్సాక్షి చెప్పండి చచ్చిపోయింది. ఏ పాపం చేసినా కూడా వాళ్ళకు చీమ కుట్టినంత కూడా ఉండదు. తెలుసా మీకు? ఎక్కడో ఒక చోట ఆడపిల్లలందరినీ చంపేసినారంట, పూర్తి చేసినారంట అని వస్తుంది కదా. అనిపిస్తుంది, అబ్బా వాళ్ళకు పిల్లలు లేరా, వాళ్ళకు కూతుర్లు లేరా? ఫస్ట్ చిన్న ఆడపిల్లలను పట్టుకొని వాళ్ళు ఏమేమో చేసి చంపేసి పెట్టే, ఏదో వందలంట అంటున్నారు. మనకు సరైన వివరాలు తెలియదు. ఎట్లా చేస్తారబ్బా, ఎట్లా చేస్తారు? వాళ్ళకు భార్యలు ఉండరా, సొంత కూతుర్లు ఉండరా, మరి అక్కలు ఉండరా, చెల్లెళ్ళు ఉండరా? కొంతమంది మనస్సాక్షి చచ్చిపోయింది. కొంతమంది ఎంత పాపం చేసినా వినండి, కొంతమందికి ఎంత పాపం చేసినా కూడా చీమ కుట్టినంత కూడా లేదు. నీ మనస్సాక్షి చచ్చిపోయింది. బైబిల్లో దానికి ఏమని పేరు పెట్టబడిందో చూడండి. ఇదే తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఈ మనస్సాక్షికి ఏమని పేరు పెట్టాడు? ఆ ఆత్మ ద్వారా పౌలు ఏమని పేరు పెట్టాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై. ఏ మనస్సాక్షి? వాత వేయబడిన మనస్సాక్షి. తండ్రులకు ఒక విషయం చెప్తున్నా, డాడీ వాళ్ళకు, మీ పిల్లలను ఎక్కువ కొట్టారనుకోండి, మొండికేసుకుంటారు, నొప్పే ఉండదు వాళ్ళకి. మీరు చూడండి, అలవాటు అయిపోతుంది. కొంతమంది పిల్లలు రోజు కొడతానే ఉంటారు. తండ్రులు కొంతమంది పిల్లలు రోజు కొడితే ఆ పిల్లలకు అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయి నొప్పి కూడా రాదు. తెలుసా మీకు? పాపం చేసి వాళ్ళకు ఫలాంది పాపం అని కూడా అనిపించదు. మీకు విషయం చెప్పమంటారా? యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి ఒక చిన్న తప్పు చేస్తే మనసు కొట్టుకుంటుంది. ఒక చిన్న తప్పు చేస్తే, నేను గొప్పగా చెప్పట్లేదు,
ఏదైనా తేడా వస్తే నాకు తెలిసిపోతుంది. నేను చేసే ప్రసంగంలో తెలిసిపోతుంది, నేను చేసే ఆరాధనలో నాకు తెలిసిపోతుంది, నేను చేసే ప్రార్థనలో నాకు తెలిసిపోతుంది. నేను దేవుని దగ్గరికి వెళ్ళి చెప్తాను, ప్రభువా సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మీ లార్డ్. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది ప్రభువా, నాకు అర్థమైపోతుంది ప్రభువా, నాకు అర్థమైపోతుంది ప్రభువా, ఎక్కడో ఏ పాపమో ఏదో చూపించు ప్రభువా, తెలిగిన చూపించు ప్రభు. తెలిసిపోతుంది. నువ్వు నిజంగా యేసు ప్రభు నమ్ముకుంటే నువ్వు ఏ పాపమైనా నువ్వు చేస్తే నీకు తెలిసిపోతుంది. వాత వేయబడిన మనస్సాక్షి. కుష్ఠరోగులను అడగండి, గిల్లండి, గిచ్చండి, సూది తీసుకొని కూడా కూర్చోండి కుష్ఠరోగులను. చెప్పండి ఏమవుతుంది వాళ్ళకి, చెప్పండి. నొప్పే తెలీదు వాళ్ళకి. కుష్ఠరోగులకి పిన్ను తీసుకొని కూర్చోండి, సెన్సేషన్ ఉండదు, స్పర్శ ఉండదు. బైబిల్లో మనకు అదొక ఎగ్జాంపుల్. నీ ఎన్ని పాపాలు చేసినా, అబద్ధాలు ఆడినా, దొంగ లెక్కలు రాసినా కదా, వ్యభిచారం చేసిన, దొంగతనం చేసిన, అబద్ధాలు చెప్పిన, ఎటువంటి ఘోర పాపాలు చేసినా నీకు ఏమనిపించడం లేదంటే నీ మనస్సాక్షి చచ్చిపోయింది. ఆదికాండం 6వ అధ్యాయంలో ఏమన్నాడు? నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. చూసారా దేవుని బిడ్డలారా, నీ మనస్సాక్షి కూడా ఇట్లా అయిపోయిందా? ఇదే పత్రికలో 1వ అధ్యాయంలో 18వ వచనంలో పౌలు ఏం చెప్పాడో చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రికలోనే 1వ అధ్యాయంలోనే 18వ వచనంలో పౌలు తిమోతికి ఏం చెప్తున్నాడో చూడండి. ఏమని చెప్తున్నాడు? నా కుమారుడైన తిమోతి, నేనేం ఎవరిని డిస్టర్బ్ చేయను, నిద్రపోయే వాళ్ళు మంచిగా నిద్రపోండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడై. అవసరమా తిమోతికి? అవసరమా? విశ్వాసి కదా ఆయన. కొత్త నిబంధనలో దైవజనుడైన పేరు ఒక్క తిమోతికి మాత్రమే ఉంది. పాత నిబంధన గ్రంథంలో కొద్దిమందికి ఉంది. దావీదుకు, మోషేకు కదా, సమూయేలుకు, ఏలియాకు, ఎలీషాకు, కొంతమందికి దైవజనుడైన పేరు కొద్దిమందికి ఉంది పాత నిబంధన గ్రంథంలో. కొత్త నిబంధన గ్రంథంలో ఒక్క తిమోతికి మాత్రమే దైవజనుడైన పేరుంది. ఇంత దైవజనుని కూడా చెప్పాల్సిన అవసరం ఉందా? ఓ తిమోతి, నా కుమారుడైన తిమోతి, నువ్వు మంచి మనస్సాక్షి కలిగిన వాడవై ఉండు. మంచి మనస్సాక్షి కలిగిన వాడు. నీకు మంచి మనస్సాక్షి ఉంటేనే నీలో నుండి అసలైన ప్రేమ బయటకు వస్తుంది. ఉందా? మంచి మనస్సాక్షి ఉందా? దేవుని బిడ్డలారా, అపోస్తుల కాల గ్రంథం 24వ అధ్యాయం చూడండి. అపోస్తుల కాల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. అపోస్తుల కాల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 24 verse 16. ఈ విధమున నేను దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. వినండి వినండి సోదరులారా, మళ్ళీ ఇంకోసారి చదవండి. నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. దేవుని ఎడలను మనుషుల ఎడలను, దేవుని ఎడలను మనుషుల ఎడలను, దేవుని ఎడలను మనుషుల ఎడలను. కొంతమంది దేవుని దృష్టిలో బాగుంటారు. దేవుని దగ్గరికి పోయి అన్ని పాపాలు ఒప్పుకుంటారు. వెరీ గుడ్. మనుషుల దగ్గరికి వెళ్ళి నీ మనస్సాక్షి దేవుని దృష్టిలో బాగుంది, కానీ మనుషులు ఎదుట నీ మనస్సాక్షి నిర్దోషంగా ఉందా? ఎంతమందిని తిట్టినావు, ఎంతమందితో జగడాలు. అమ్మమ్మో, అక్కతో పడదు, చెల్లితో పడదు, అన్నయ్యతో పడదు, తమ్మునితో పడదు, బంధువులతో పడదు, సంఘస్థులతో పడదు కదా, భార్యతో పడదు, భర్తతో పడదు. ఎంతమందితో కొట్లాటలు, జగడాలు, రగడలు. అమ్మమ్మో, ఎన్ని దేవుని దగ్గర పోయి మాత్రం సారీ చెప్తావు. దేవుని దృష్టిలో నీ మనస్సాక్షి బాగుంది, కానీ
మనుషుల దృష్టిలో? అత్తమ్మకు సారీ చెప్పావా? మామయ్యకి సారీ చెప్పావా? అల్లుడికి సారీ చెప్పావా? కోడకు సారీ చెప్పావా? అన్నయ్యకు సారీ చెప్పావా? తమ్మునికి సారీ చెప్పావా? అక్కకు సారీ చెప్పావా? చెల్లికి సారీ చెప్పావా? పౌలు చెప్తున్నాడు, దేవుని ఎడలను మనుషుల ఎడలను నా మనస్సాక్షి ఎల్లప్పుడూ 24/7 365 days అయ్యా నా మనస్సాక్షి ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసం చేసుకుంటున్నాను. అభ్యాసం. మ్యాథమెటిక్స్ చెప్పండి, టెక్స్ట్ బుక్లో ఒక 5-6 ఎగ్జాంపుల్స్ ఇస్తాడు, మళ్ళీ కొన్ని ఇస్తాడు, మళ్ళీ ఏమి ఇస్తాడు చెప్పండి లాస్ట్లో? చెప్పండి. మళ్ళా కొన్ని ఏమిస్తాడు? ఎక్సర్సైజెస్. చూసారా? ఎక్సర్సైజెస్ పౌలు అంటున్నాడు, ఎక్సర్సైజ్ చేస్తున్నాను, అభ్యాసం చేస్తున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను. పౌలు కూడా ఒకటేసారి కాదు, రోజు అభ్యాసం చేయాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. నువ్వు నీ మనస్సాక్షి ఎప్పటికప్పుడు నిర్దోషమైనది ఉండేటట్లుగా అభ్యాసం చేసుకోవాలి. కాళ్ళకు బురద అంటింది, ఏం కడుక్కుందాం లేపా, మళ్ళా పోయి అంతా తడవుతుంది, రేపు స్నానం చేసేటప్పుడు కడుక్కుందాంలే అనుకుంటావా? కాళ్ళకు బురద అంటితే ఎప్పుడు కడుక్కుంటావు? పౌలు ఏమంటున్నాడు తెలుసా? దేవునిలా మనుషుల ఎప్పటికప్పుడు ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండనట్లు అభ్యాసం చేసుకుంటున్నాను. నీ మనస్సాక్షి మంచి మనస్సాక్షిగా ఉంటేనే నీలో నుండి నిజమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ దేవునిలో కావచ్చు, మనుషుల ఎదుటలో కావచ్చు కదా. నీ భార్యను కూడా నువ్వు నిష్కపటమైన ప్రేమతో ప్రేమించలేకపోతున్నావు, నీ భర్తను కూడా నిష్కపటమైన ప్రేమతో ప్రేమించలేకపోతున్నావు. మనస్సాక్షి బాలేదు. దేవుడి బిడ్డలారా గమనించండి. హెబ్రీలకు రాస్తూ పౌలు ఏం చెప్పాడు? 9వ అధ్యాయం చూడండి. హెబ్రీలకు రాస్తూ మీలో ఎవరైనా నాకు మంచి మనస్సాక్షి కావాలంటే 9:14 చదవండి. నీకు మంచి మనస్సాక్షి కావాలా? హెబ్రీ 9వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఎవరికైనా మంచి మనస్సాక్షి కావాలంటే హెబ్రీ 9:14 చదవండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయుచున్నది. ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఏది? క్రీస్తు రక్తం. తలలో ముళ్ళ కిరీటం పెట్టగా తలలో నుంచి కారిన రక్తం కదా, బల్లెపు పోటు పడవగా ప్రక్కలో నుండి కారిన రక్తం, కొరడా దెబ్బలు కొట్టగా వీపులో నుంచి కారిన రక్తం, చేతుల్లో మేకులు కొట్టగా చేతుల్లో నుండి కారిన రక్తం, కాళ్ళలో మేకులు కొట్టగా కాళ్ళలో నుండి కారిన రక్తం క్రీస్తు రక్తము. నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. యేసుప్రభు రక్తములో అంత శక్తి ఉంది. యేసుప్రభు రక్తములో అంత ప్రభావం ఉన్నది. యేసుప్రభు రక్తములో అంత మహిమ ఉన్నది. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. నీకు పవిత్ర హృదయం కావాలంటే, మంచి మనస్సాక్షి కావాలంటే యేసుప్రభు రక్తం తప్ప మరి ఏది నీకు దిక్కు లేదు. మన బుక్లో కూడా పాట ఉంది, ఏది శుద్ధి చేయును? యేసు రక్తం మాత్రమే. ఏది పాపం తీయును? యేసు రక్తం మాత్రమే. మన బుక్లో ఉంది చూడండి, కావాలంటే ఆ పాట, పాత పాట. మూడవదిగా ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందో చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. నిష్కపటమైన విశ్వాసం అంటే కపటమైన విశ్వాసం కూడా ఉన్నట్టే లెక్క.
కానీ నిజమైన ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? నిష్కపటమైన ప్రేమ నిష్కపటమైన విశ్వాసం నుండి బయటకు వస్తుంది. నిష్కపటమైన విశ్వాసం. దేవుని బిడ్డలారా, యాకోబు ఒక మాట రాశాడు, దేవుడొక్కడే నువ్వు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే, అలాగ నమ్ముట మంచిదే, దయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నాయి కదా అన్నాడు. దయ్యాలు కూడా యేసు ప్రభువుని నమ్ముతాయి. అయినా పరలోకం పోతాయా? దయ్యాలు పిశాచులు నరకానికి పోతాయా? యేసు అని పిలిచాయి దయ్యాలు యేసు ప్రభుని. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని ఆయన కేకలేసినాయి. యేసు ప్రభు దేవుడని, సర్వోన్నతుడని, సర్వోన్నతుని కుమారుడని దయ్యాలు నమ్మినాయి. పాతాళాలకు పంపొద్దయ్యా అన్నాయి, అంటే పాతాళం ఉందని కూడా నమ్మినాయి, పరలోకం ఉందని కూడా నమ్ముతున్నాయి. అంత మాత్రాన దయ్యాలు పిశాచులు మరి నా పరలోకం వెళ్తాయా? నీ విశ్వాసము మామూలు విశ్వాసం అయితే నువ్వు పరలోకానికి పోలేవు. నీలో నుండి ప్రేమ బయటికి రాదు. నీలో నుండి ప్రేమ, నిజమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ, దేవుని పట్ల, మనుషుల పట్ల ఆ నిజమైన ప్రేమ నీకు బయటికి రావాలంటే నీలో నిష్కపటమైన విశ్వాసం ఉండాలి, అచంచలమైన విశ్వాసం ఉండాలి, ప్రభువు పైన చాలా గట్టి ప్రేమ ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇటువంటి ప్రేమ నీలో ఉందా? ప్రభు పట్ల అమోఘమైన, అమితమైన గట్టి విశ్వాసం ప్రభు పైన నీకుందా? నీ విశ్వాసంలో ఏమైనా కపటం ఉందా? నీ విశ్వాసం నిష్కపటమైన విశ్వాసమేనా? తేడా ఉంటే దేవుడిని అడుగు. ఒకసారి మీకు చెప్పాను, ఫిబ్రవరి 12:2 ఏముంది? ద ఆథర్ ఆఫ్ అవర్ ఫెయిత్, విశ్వాసమున కర్త యేసుక్రీస్తు. ఆథర్ అంటే ఎవరు చెప్పండి? గ్రంథకర్త, రాసేవాడు. దేవుడే కనుక విశ్వాసాన్ని మన హృదయం మీద రాస్తే నీకు తిరిగే లేదు. కొంతమందికి ఎంత విశ్వాసం అండి, ఎంత విశ్వాసం కదా. ద ఆథర్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఎటువంటి కష్టం, కన్నీరు, శ్రమ, ఇరుకు, బాధ, గాఢాంధకారం, కటిక చీకటి, అనారోగ్యం ఏదైనా సరే దేవుడు నీకు అటువంటి టైంలో అచంచలిస్తాడు. ఎందుకంటే విశ్వాసాన్ని కర్త ఆయన, విశ్వాసాన్ని రాసేవాడు ఆయనే. ఆయనే కనుక మన హృదయం పైన విశ్వాసం రాస్తే మన విశ్వాసానికి తిరుగు ఉండదు. ఆ విశ్వాసము అది నిష్కపటం, అది కపటమైనది కాదు, నిష్కపటమైన విశ్వాసం. అలాంటి విశ్వాసంలో నుండే నిజమైన ప్రేమ బయటకు వస్తుంది. బైబిల్లో చాలా చోట్ల విశ్వాసము ప్రేమ రెండు కలిసి ఉంటాయి. బైబిల్లో కొన్ని రెఫరెన్స్లు చెప్తే మీకు టైం సరిపోదు. బైబిల్లో చాలా చోట్ల ఒకే వచనంలో విశ్వాసము ప్రేమ, విశ్వాసము ప్రేమ, విశ్వాసము ప్రేమ. నీలో నిష్కపటమైన విశ్వాసం ఉంటే దాని లోపల నుండి ప్రేమ బయటకు వస్తుంది. మళ్ళా చదువుకుందాం. పవిత్ర హృదయం నుండి చెప్పండి, మంచి మనస్సాక్షి నుండి చెప్పండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే అసలైన ఉపదేశ సారం. అదే ఉపదేశం. ఏ ప్రసంగం విన్నా, ఏం విన్నా, ఎన్ని ప్రసంగాలు విన్నా లాస్ట్కు కంక్లూజన్ ఏంటంటే, ఉపదేశ సారం ఏంటంటే, దేవుని ప్రేమించు, మనిషిని ప్రేమించు, దేవుని ప్రేమించు, తోటి వారిని ప్రేమించు, దేవుని ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు. మత్తయి సువార్త 12వ అధ్యాయం చూడండి. ఓసారి ఒక ఆయన వచ్చి యేసు ప్రభుని ఏమడిగాడంటే, ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏంది అని అడిగాడు. చెప్పండి. మార్కు సువార్త 12వ అధ్యాయానికి రండి. ఒక ఆయన వచ్చి యేసు ప్రభుని ఏమడిగాడు, అయ్యా ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏది? 12:28. శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బావుగా ఉత్తరమించునని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగింది. 29వ వచనం. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ప్రధానమైన ఆజ్ఞ ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు. 30వ వచనం. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ.
అంటే నువ్వు ప్రకటన గ్రంథం నుంచి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివితే అన్ని ఆజ్ఞలు కలిపి ఒకే ఒక ఆజ్ఞ, రెండు ఆజ్ఞలు. రెండవ ఆజ్ఞ చూడండి 31వ వచనం. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. నీవు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తము ఆజ్ఞలన్నిటినీ కలిపి అన్ని ఒక చోట పెట్టామనుకోండి కదా. మీకు చెప్పాను ఒకసారి, దెర్ ఆర్ నో సజెషన్స్ ఇన్ ద బైబిల్. బైబిల్లో సలహాలు లేవు, బైబిల్లో అన్ని ఆజ్ఞలు. బైబిల్లో ఉన్న ఆజ్ఞలు ఏది కూడా సులువుగా తీసుకోవద్దు. బైబిల్లో ఉన్నవన్నీ ఆజ్ఞలు. దెర్ ఆర్ నో సజెషన్స్ ఇన్ ద బైబిల్. బైబిల్లో ఉన్న ఆజ్ఞలన్నిటినీ కూడా మనము ఒక చోట పెట్టేస్తే దేవుడు ఏం చెప్తున్నానంటే రెండే రెండు ఆజ్ఞలు. బైబిల్ అంతట్లో కూడా రెండే రెండు ఆజ్ఞలు. నంబర్ 1 చదవండి. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. ఉపదేశ సారం ఏంటి? ప్రేమించుట, 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 దేవుని ప్రేమించుట. ఎలా ప్రేమించాలి దేవుని? మొన్న యూత్ మీటింగ్లో చెప్పాను, కొంతమంది యేసు ప్రభును హృదయంలో చేర్చుకుంటారు. యేసు ప్రభు ఏం చెప్పాడు? పూర్ణ హృదయంతో ప్రేమించమన్నాడు కదా. కొంతమంది యేసు ప్రభునేమో ఏ హృదయంలో చేర్చుకుంటారు, ఫస్ట్ రూమ్లో పెట్టేస్తారు కదా. ఫస్ట్ రూమ్లో యేసు ప్రభుని పెట్టేసి, యేసు ప్రభువా నా టీవీ రూమ్లోకి రావద్దు, ఏది పడితే అది చూస్తానయ్యా. నేను ఇంటర్నెట్ చేసేటప్పుడు మాత్రం నువ్వు అసలు రావద్దు, ఇంటర్నెట్లో ఏమైనా చూసుకుంటానయ్యా. యూట్యూబ్లో అయ్యా నాయన యూట్యూబ్ చూసేటప్పుడు నా గదిలోకి రావద్దయ్యా, నువ్వు ఫస్ట్ రూమ్లోనే ఉంటాయా అని చెప్తారు కదా. డైనింగ్ హాల్లోకి రావద్దయ్యా, బుద్ధి పుట్టిందంతా నేను తింటానయ్యా. చూసారా దేవుని బిడ్డలారా, అది పూర్ణ హృదయమా? చెప్పండి, పూర్ణ హృదయం అది? యేసు ప్రభును నీ హృదయం యొక్క అణువులోనికి ఆహ్వానించు. ప్రభువా నా హృదయం యొక్క అణువులోనికి నేను ఆహ్వానిస్తున్నాను. నా జీవితంలో ప్రాముఖ్యమైన వ్యక్తిని నీవే ప్రభువా. నా పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో నేను ప్రేమిస్తున్నానయ్యా. నా జీవితంలో నీవు తప్ప ఇంకెవరు లేరయ్యా. నీకు చెప్పాను, దేవుని ప్రేమించుటలో ఉన్నతమైన వచనం ఏంటో చెప్పమంటారా? దేవునికి నీవు ప్రథమ స్థానం, దేవుని నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావు అన్న దానికి ఒక వచనం 73వ కీర్తన 25వ వచనం. ఈ మాట నీవు 100% దేవునితో చెప్పగలిగావంటే నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నట్టే. 73వ కీర్తన 25వ వచనం. నీ గుండెల మీద చేతులు పెట్టుకొని ధైర్యంగా నువ్వు యేసు ప్రభుతో ఈ మాట చెప్పగలిగితే నువ్వు నిజమైన ఆరాధికుడవు. యు ఆర్ ఎ ట్రూ వర్షిపర్, యు ఆర్ ఎ గుడ్ వర్షిపర్ అండ్ యు ఆర్ ఎ ట్రూ బిలీవర్. మనస్ఫూర్తిగా నువ్వు ఈ మాట నీ గుండెల మీద చేయబెట్టుకొని ఈ మాట నువ్వు చెప్పగలిగితే. ఏ మాట? 73వ కీర్తన 25వ వచనం. ఆకాశమందు కానీ భూమి మీద కానీ నీవు తప్ప నాకెవరున్నారు యేసయ్యా. యేసు ప్రభువా, యేసయ్యా, ఆకాశమందు కానీ భూమి మీద కానీ నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా. నీవు నాకుండగా నాకేమొద్దయ్యా, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. ఆ డిజైర్ నథింగ్ బిసైడ్ యూ. ప్రభువా నీవు నాకుండగా నాకు ఇంకేమొద్దయ్యా, ఇంకేమొద్దయ్యా. నువ్వు యేసు ప్రభును మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నామని దానికి సంకేతం, ఒక గుర్తు ఏంటంటే ఈ వచనం. ఆకాశమందు కానీ భూమి అందు కానీ నీవు తప్ప నాకెవరున్నారు ప్రభు. పరీక్ష చేసుకో, నువ్వు చెప్పగలవా ఈ మాట? చాలామంది విశ్వాసం చెప్పలేరు. ప్రభువా నాకు డబ్బు కావాలి, నాకు నువ్వు కూడా కావాలి. ప్రభువా నాకు వాళ్ళు కావాలి, నాకు నువ్వు కూడా కావాలి. అయితే నువ్వు ఇంకా ఆత్మీయంగా సరిగా ఎదగలేదు బ్రదర్, సిస్టర్. చెక్ యువర్ హార్ట్, చెక్ యువర్ హార్ట్. యేసు ప్రభును ఫస్ట్ రూమ్లో మాత్రం పెట్టేసినావు. నీ డైనింగ్ రూమ్లోకి కదా, నీ యొక్క ఇంటర్నెట్ రూమ్లోకి, బెడ్రూమ్లోకి కదా, నీ యొక్క కిచెన్లోకి, నీ యొక్క
డైనింగ్ రూమ్లోకి, డ్రాయింగ్ రూమ్లోకి, టీవీ రూమ్లోకి యేసు ప్రభుని ఆహ్వానించదు, గెస్ట్గా పెట్టేసినాం. పవిత్ర హృదయం నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగి నిజమైన ప్రేమే అది నిజమైన ప్రేమ. కొంతమంది ఉత్తుత్త ప్రేమను కనపరుస్తారు. అబ్బా దేవుడు అంటే, ముఖ్యంగా బ్రదర్స్ ఆరాధన చేసేటప్పుడు అంతా ఉత్తుత్త మాటలే, చెప్పింది ఆరాధన. అబ్బా బ్రదర్స్ ఏం చేస్తారబ్బా, ఏం చేస్తారు, ప్రకటన గ్రంథంలోని మాటలు, కీర్తన గ్రంథంలోని మాటలు, పరమగీతంలోని గ్రంథం మాటలు ఉపయోగించి బాబా ఏమి ప్రేమ కనపరుస్తారంటే యేసు ప్రభు పైన. ఇంటికి ఆ మెట్ల దిగితే చాలు. హెచ్కేల్ గ్రంథం 33వ అధ్యాయం, నా సొంత మాటలు కాదు, 33వ అధ్యాయము 31వ వచనం చదవండి. హెచ్కేల్ గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం. హెచ్కేల్ గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనం. నా జనులు రాతగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టు నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. ఇప్పుడు చదవండి. వారు నోటితో ఎంతో ప్రేమను కనపరచుదురు. అబ్బా యేసు ప్రభువా, అదే ఆరాధనలో, ప్రభు బల్లలో నోటితో ఎంతో ప్రేమను కనపరచుదురు. ప్రార్థనలో కానీ ఆరాధనలో కానీ ఎంతో ప్రేమను కనపరుస్తారు, కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. ఏదో కావాలి నీకు, యేసు ప్రభువే కాదు, డబ్బు కావాలి, యేసు ప్రభు కావాలి కదా, లోకాశలు కావాలి, యేసు ప్రభు కావాలి కదా, మరి శరీరాశలు కావాలి, యేసు ప్రభు కావాలి. కానీ బైబిల్లో రాయబడి నోటితో వారు ఎంతో ప్రేమను కనపరచుదురు. కపటమైన ప్రేమ, కపటమైన ప్రేమ. ఇస్కరియోతు దాంట్లో వచ్చినాడు, బోధకుడా అని వచ్చి ముద్దుడు, వాళ్ళందరూ నిన్ను పట్టుకోవడానికి వచ్చినారు, బోధకుడా అని చెప్పి యేసు ప్రభును వాటేసుకొని ముద్దు పెట్టుకున్నాడు. యేసు ప్రభుకు తెలీదా నీ ప్రేమ ఎటువంటి ప్రేమను? నీ ప్రేమ ఎటువంటి ప్రేమ యేసు ప్రభుకు తెలీదా? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యేసు ప్రభు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 1 John chapter 3 verse 18 చూడండి. చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. పిల్లలారా, నాలుకతో కాదు, మాటతో కాదు, క్రియతో సత్యముతో ప్రేమించు. నీ క్రియలలో యేసు ప్రభు పైన ఎంత ప్రేమ ఉందో చూపించు. దేవుని బిడ్డలారా, యేసయ్యని ఇలా ప్రేమిస్తున్నావా? చెప్పగలవా? జీసస్, ఐ లవ్ యు లార్డ్, ఐ లవ్ యు లార్డ్ విత్ ఆల్ మై హార్ట్, విత్ ఆల్ మై సోల్, విత్ ఆల్ మై మైండ్, విత్ ఆల్ మై మైండ్. చెప్పగలవా? యేసు ప్రభుతో చెప్పగలవా? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును కదా. నువ్వు దుష్టులను సహింపలేవు, అపోస్తులను పరీక్షిస్తున్నావు. 3వ వచనం, సహనం కలిగి ఉన్నావు, భారం భరించినావు, అలయకుండా ఉన్నావు. 4వ వచనంలో ప్రేమ లేదు, ప్రేమ లేదు, మొదటి ప్రేమను వదిలితివి. చెప్పండి ఏంటి? అన్నీ ఉన్నాయి సంఘములో. ఎఫెసు సంఘములో ఏమని చెప్పండి? మస్తు సేవ ఉంది. కొన్ని సంఘాల్లో ఆదివారం నుంచి ఆదివారం వరకు సేవ సేవ, మీటింగులు 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 మీటింగులు. ఎఫెసు సంఘములో అన్నీ ఉన్నాయి. 4వ వచనంలో యేసు ప్రభు ఏమన్నాడు? ప్రేమ లేదు, ప్రేమ లేదు, ప్రేమ లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఒక భార్య వంటలు చేస్తుంది, బట్టలు ఉతుకుతుంది, ఇల్లంతా శుభ్రం చేస్తుంది, బూజు ధూళి దుమ్ము అంతా చేస్తుంది. సాయంకాలం భర్త వచ్చే లోపల టీ కాఫీ వేడి వేడి
పకోడీ కూడా మళ్ళా అన్ని పూటకు మంచిగా వండి పెడుతుంది. కానీ భర్తతో 10 నిమిషాలు కూడా సమయం కూడా గడపదు. దాన్ని ఏమంటారు చెప్పండి? ప్రేమ అంటారు. అది పనులు మస్తు చేసి పెడుతుంది, బట్టలు ఉంది, వంటలు చేస్తుంది, దుమ్ము చూస్తుంది, ధూళి చూస్తుంది, పిల్లలు చూస్తుంది, అంత భర్తతో సమయమే గడపదు. మళ్ళీ భర్తకు మళ్ళీ వేడివేడిగా అన్ని 3 పూట్ల చేసి పెడుతుంది. భార్య పని మనిషి అయిపోయింది. భార్య షీ బికేమ్ ఏ సర్వెంట్. సర్వెంట్ కూడా బట్టలు ఉతుకుతుంది, సర్వెంట్ కూడా వంటలు చేస్తుంది, సర్వెంట్ కూడా ఊడుస్తుంది, తుడుస్తుంది, బూజు తీస్తుంది, పకోడీ చేస్తుంది, టీ చేస్తుంది. ఇంకా భార్యలో ఏముంది? స్పెషల్ ఏముంది? విశ్వాసులు అట్లా అయిపోయినారు. సేవ 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 సేవ. కొంతసేపు 5 నిమిషాలు బైబిల్ చదువుతాడు, లేదా 2-3 అధ్యాయాలు చదువుతాడు కదా, ఒక అరగంట సేపు ప్రార్థన చేసుకుంటాడు, అంతే తప్ప యేసు ప్రభువు పైన ప్రేమ లేదు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎఫెసు సంఘంతో అదే చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. మనుషుల భాషలతో మాట్లాడుతున్నాడు, దేవదూతల భాషలతో. పెంతెకోస్తేలు మాట్లాడింది. చెప్పండి, యేసుప్రభు ఎప్పుడైనా భాషలతో మాట్లాడినాడా? చెప్పండి, ఒక్కసారైనా యేసుప్రభు ఎప్పుడైనా భాషలతో మాట్లాడా? మనుషుల భాషలు, దేవదూషల భాషలు మాట్లాడినా ప్రేమ లేని వాడనైతే మ్రోగెడి కంచు గనగనములాడు. కొంతమంది విశ్వాసులు ఒకటే శబ్దం కదా, గలగల 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 మాట్లాడుతూనే ఉంటారు, శబ్దం ఎక్కువ చేస్తారు. ఈ సేవ అంటాడు, ఆ సేవ అంటాడు, అక్కడ పోయినాను అంటాడు, ఇక్కడ పోయినాను అంటాడు, చెప్పుకునేది ఎక్కువ. మ్రోగెడి కంచు గనగనలాడు తాళం. ప్రేమ సున్నా. ప్రేమ లేని వాడనైతే చెప్పండి, మ్రోగెడు కంచు గనగనంలాడు తాళం. లైట్ గురించి మనం పాఠం నేర్చుకున్నాం, జ్యోతులు వెలుతురు గురించి కదా. లైట్ గురించి, లైట్ ఎప్పుడు శబ్దం చేయదు, వెలుగుతూ ఉంటుంది, విశ్వాసులు శబ్దం ఎక్కువ చేయరు, కాముగా తమ పని తాము చేసుకుంటా పోతారు. లోకానికి మీరు వెలుగు, లోకానికి జ్యోతులను యేసుప్రభు. ఫ్యాన్ శబ్దం చేస్తుంది చూడండి, ఫ్యాన్ శబ్దం. లైట్ ఎప్పుడు శబ్దం చేయదు, కాముగా ముందుకు తన వెలుగుతూ పోతూ ఉంటుంది. కొంతమంది ఒకటే శబ్దం, చెప్పుకునేది ఎక్కువ, గలగల గలగల మాట్లాడుతూనే ఉంటారు, మ్రోగడి కంచులాగా ఉంటారు. ప్రేమ చూస్తే 0 2వ వచనం, ప్రవచించు కృపావరం ఉందంట. వాక్యం భలే చెప్తాడు, మామూలు కాదు, అటు ఇటు కాదు. వాక్యం చెప్తే ఇంకా ఎంత బాగా చెప్తాడంటే, ప్రవచించు కృపావరం కలిగాడు, మర్మాలన్నీ తెలుసు. బైబిల్ జ్ఞానం చూడండి ఎంత ఉంది, జ్ఞానమంతా తెలుసు. బైబిల్ జ్ఞానం కంఠాపాఠం. ఇంకా చూడండి, మరి కొండలను పెకలింపగలగ పరిపూర్ణ విశ్వాసం ఉందంట. మామూలు విశ్వాసం కాదు, కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసం ఉంది. కానీ ఏం లేదు, ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. జీరో, బిగ్ జీరో. చూసారా దేవుని బిడ్డలారా, ఎంత సేవను చేయి, ఎంత సేవను చేయి, క్రీస్తు ప్రభువు పైన నీకు ప్రేమ లేకపోతే 0, వ్యర్థుడను. ప్రేమ లేకుండా కూడా చేయొచ్చు, చాలా విషయాలు చేయొచ్చు. 3వ వచనం చూడండి, బీదల పోషణ కొరకు ఆస్తి ఇచ్చేసినాడంట. బాబా, బీదల పోషణ కొరకు ఏం చేశాడు? తన ఆస్తినే ఇచ్చేసినాడంట. ఇంకా చూడండి, కాల్చబెరుటకు శరీరాన్ని కూడా అప్పగించాడంట. ఇంకా చూడండి, కానీ ప్రేమ లేదు, నాకు ప్రయోజనం ఏమీ లేదు. ఎన్నిసార్లు ఉంది ప్రేమ లేనివాడు? ఎన్నిసార్లు ఉంది చెప్పండి? మొదటి వచనంలో ప్రేమ లేనివాడనైతే, 2వ వచనంలో ప్రేమ లేనివాడనైతే, 3వ వచనంలో ప్రేమ లేనివాడనైతే. చూసారా దేవుని బిడ్డలారా, ఎందుకు నీలో ప్రేమ లేదు? పవిత్ర హృదయం, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం, దాంట్లో నుంచే ప్రేమ బయటకు వస్తుంది. దేవుని సన్నిధిలో అంగలార్చు, ఆయన పాదాల దగ్గర పడు. యేసయ్యా, నిన్ను ప్రేమించుటకు నాకు సహాయం చేయ. యోహాను రాసిన మొదటి పత్రిక 3 సార్లు చెప్పింది కదా,
ప్రేమ లేని వాడనైతే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయములో చూడండి ఒక మాట. 8వ వచనం చదవండి. 8వ వచనం, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. నా టైం అయిపోయింది. 1:15. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. అసలు నువ్వు నమ్ముకున్నాడే కాదు, దేవుని అసలు ఎరగను కూడా ఎరగలేదు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ఆ తర్వాత చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, లాస్ట్ లైన్ చదవండి. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. నువ్వు అంటావు, ఏందన్నా అట్లా అంటావు? మా భార్యను ప్రేమిస్తున్నాను, భర్తను ప్రేమిస్తున్నాను. కపటమైన ప్రేమ కదా, కపటమైన ప్రేమ. ఓ దేవుని బిడ్డలారా, తిమోతికి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో 4వ వచనంలో ఏం చదువుతున్నాం? ప్రేమ దీర్ఘకాలం, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనను విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. లవ్ పూర్ అట్ మ్యాథమెటిక్స్. అన్ని లెక్కలు, కొంతమంది ప్రతిదాన్ని లెక్కేసుకుంటారు. ఆ రోజు అట్లా అన్నావు కదా, భర్తను పట్టుకొని ఏమంటారు చెప్పండి? ఆ రోజు నువ్వు నన్ను అట్లా అన్నావు, ఆ రోజు నన్ను కొట్టినావు కదా, ఆ రోజు నన్ను తిట్టినావు. లవ్ పూర్ అట్ మ్యాథమెటిక్స్. ప్రేమ అనేది లెక్కల్లో చాలా పూర్గా ఉంటుంది. ప్రేమ లేకపోతే ఏం చేస్తావు? ప్రతిదీ నిలదీస్తావు. ఇట్లన్నావు, అట్లన్నావు, ఇట్లన్నావు, అట్లన్నావు, సాగదీసి భార్య కూడా ఏదో తప్పు చేసింది, భర్త పట్టుకొని సాగదీసి అట్లన్నావు, ఇట్లా చేసావు కదా. భర్త కూడా భార్యను పట్టుకొని ప్రేమ అపకారమును మనసులో ఉంచుకున్నది కదా. లవ్ కీప్స్ నో రికార్డ్ ఆఫ్ రాంగ్ థింగ్స్. లవ్ కీప్స్ నో రికార్డ్ ఆఫ్ రాంగ్ థింగ్స్. ఎవరైనా నీ పట్ల తప్పు చేసిన వాటిని మనసులో పెట్టుకోదు. ఇంకో చోట ఏముంది చెప్పండి? ప్రేమ అనేక పాపములను కప్పును. లవ్ కవర్స్ ఏ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్. చూసావా దేవుని బిడ్డలారా, విశ్వాసులు ఎంత దేవుని స్టాండర్డ్ కంటే ఎంత తక్కువైపోయినా, ఎంతగా దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాపడాలి కదా. లవ్ గివ్స్, ఫర్గివ్స్ అండ్ ఫర్గెట్స్. చెప్పండి, లవ్ గివ్స్, ఫర్గివ్స్ అండ్ ఫర్గెట్స్. తెలుగులో చెప్పండి, ప్రేమ ఇస్తుంది, క్షమిస్తుంది. ఫర్గెట్స్ అంటే ఏంటి చెప్పండి? మర్చిపోతుంది. లవ్ గివ్స్, ఫర్గివ్స్ అండ్ ఫర్గెట్స్. మనమంతా రివర్స్లో ఉన్నాం. అంతా పెట్టుకుంటావు, మనసులో పెట్టుకుంటాం. ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమే సంతోషపడదు, సత్యములను సంతోషించును, అన్నిటికీ తాలుకొను, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వతకాలం. ఒక్క వచనం చెప్పి ప్రార్థన చేసుకుందాము. వంటలైనాయి కదా. మరి ఒక్క వచనం చదువుకొని, మీలో కొంతమంది నన్ను ప్రశ్నిస్తున్నారు, అన్నా నేను విశ్వాసనేనన్నా, కొత్తగా నేను నమ్ముకున్నప్పుడు యేసు ప్రభుని చాలా ప్రేమించేవాడిని, ఎందుకోనన్నా ఈ మధ్య దేవుని పట్ల దేవుని ఎక్కువ ప్రేమించలేకపోతున్నాను, ఏందో నాకు అర్థం కావట్లేదన్నా. ఒకప్పుడు కొత్తగా నమ్ముకున్నప్పుడు యేసు ప్రభుని ఎంతో ప్రేమించేవాడిని, ఎందుకో నా ప్రేమ ఈవెన్ భార్య పట్ల కానీ, భర్త పట్ల కానీ, ఇతరుల పట్ల కానీ, దేవుని పట్ల కానీ ఎందుకో నా ప్రేమ ఇప్పుడు సరిగా లేదన్నా అంటే దానికి కారణం ఏంటో చెప్పమంటారా? మత్తయి సువార్త 24:12. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం చూడండి.
మత్తయి సువార్త 24:12. అక్రమము విస్తరించుట చేత, చెప్పండి, అక్రమం విస్తరించుట చేత, చెప్పండి చెప్పండి, అనేకుల ప్రేమ చల్లారును. దేవుని పట్ల ప్రేమ చల్లారిపోయింది. నీ భార్య పట్ల, నీ భర్త పట్ల కూడా ప్రేమ చల్లారిపోయింది కదా. మెకానికల్ లైఫ్ అయిపోయింది, యాంత్రికమైన జీవితం. పెళ్ళైన కొత్తలో అమ్మో భార్యను ఎంత చేతుల్లో పెట్టుకొని చూసుకునేవాడు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. పెళ్ళైన కొత్తలో ఏమైంది? చల్లారిపోయింది. ఒక కిటుకు మీకు చెప్పాను, గుర్తుందా? ఒక ఉపాయం అంటారు, ఏమో చిట్కా ఒకసారి చర్చిలో చెప్పాను, గుర్తుందా మీకు? ఒక చిట్కా, దేవుని ప్రేమించు, గయ్యాలైన నీ భార్యను కూడా నువ్వు ప్రేమించగలవు. ఏదో జోమన్న ఇలాంటి మాటలు ఉపయోగిస్తూ అనుకోవద్దు. సామెతల గ్రంథంలో గయ్యాలి అయిన భార్య, కొంతమంది భార్యలు భలే గయ్యాల్లో ఉంటారు, చాలా కష్టం. కానీ నువ్వు దేవుని ప్రేమిస్తే గయ్యాలైన నీ భార్యను కూడా సులువుగా ప్రేమించగలవు. భర్తలు తిండిపోతూ, త్రాగుబోతూ, తిరుగుబోతూ, నిద్రపోతూ, సోమరిపోతూ, వదరపోతూ కదా. 7 ఉన్నాయి, మాత్రం ఒకటి మర్చిపోయినా. చెప్పండి. భర్త చాలా మోటువాడు. ఎవరి భర్త? అబీగయీలు భర్త ఏం పేరు? నాబాలు. మోటోడు, దుర్మార్గుడు. కానీ మంచిగా సంసారం చేసుకుంటూ వచ్చింది ఎవరు? అబీగయీలు. నువ్వు యేసు ప్రభువును ప్రేమిస్తే, నీ పూర్ణ హృదయంతో ప్రేమిస్తే, యేసు ప్రభువును ప్రేమిస్తే, నీ భార్యను ప్రేమించడం సులభం, నీ భర్తను ప్రేమించడం సులభం. నీకు హాని, కీడు చేసిన వారిని ప్రేమించడం సులభం. ఆఖరికి నీ శత్రువుని కూడా నువ్వు ప్రేమించగలవు. ఎప్పుడు? యేసు ప్రభువును ప్రేమిస్తే. యేసు ప్రభువును ప్రేమిస్తే శత్రువును ప్రేమించడం కూడా సులభం. దేవుని బిడ్డలారా, ముద్దు పెట్టుకుంటే యేసు ప్రభు ఏమన్నాడు? ఇస్కరియోతు యూదాను మై ఫ్రెండ్, చెలికాడా అని పిలిచారు. ద్రోహి అన్నాడా? ఓ ద్రోహి, స్వామి ద్రోహం చేసావు కదరా, వెన్నుపోటు పొడిచినావు కదరా అని యేసు ప్రభు ఏమని అన్నాడా ఇస్కరియోతు యూదాను? నో. ఇస్కరియోతు యూదా పాదాలను కూడా యేసు ప్రభు కడిగాడు, తుడిచాడు కదా. చెలికాడా అని పిలిచాడు ఇస్కరియోతు యూదాను. నువ్వు దేవుని ప్రేమిస్తే ఈ లోకంలో ఎవరినైనా ప్రేమించగలవు. మొదటి ఆజ్ఞ ఏంటి చెప్పండి? దేవుని ప్రేమించు. రెండవ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. ఎటువంటి ప్రేమ? పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే ఇదే ఉపదేశ సారం. ఇంటికెళ్ళి మన పడక దగ్గర మోకరించి కన్నీటితో మన పాపాలు ఒప్పుకొని కదా. ఎలా ఒప్పుకోవాలని చెప్పాను? కన్నీటితో కదా. గిజగిజ తన్నుకొని పాపాలు ఒప్పుకునేప్పుడు చాలా ఘోరంగా ఒప్పుకోవాలి, చాలా గట్టిగా నమ్ముకోవాలి. మరి తప్పిదాలు, బలహీనతలు ఒప్పుకొని ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగడానికి దేవుడు తన కృప మన ఎడల విస్తరింప చేయనుగాక. మనకందరికి